హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా చూసుకున్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి 8,000 వరకు ఎంటీఎస్ జాబ్స్కి నోటిఫికేషన్ రావడం జరిగింది. 10th క్లాస్ పాస్ అవుట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఉంటాయో అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మన ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేస్తాను. మీరు కనుక ఆ వీడియో చూసినప్పుడు ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ మీరు క్లిక్ చేసి ఆ వీడియో అయితే చూడొచ్చు. అయితే ఈ వీడియోలో చాలామంది ఏవైతే కొన్ని అడుగుతున్నటువంటి డౌట్స్ అయితే ఉన్నాయో ఆ డౌట్స్కి సంబంధించిన డీటెయిల్స్ షేర్ చేస్తాను. ఎస్ఎస్సి జాబ్స్కి సంబంధించి ఎట్ ది సేమ్ టైం సెలక్షన్ ప్రాసెస్, సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాను. ఇక ఆలస్యం చేయకుండా మనం డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు. ఇప్పుడు మనం మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్ళాలనుకుంటే ఏదైతే నోటిఫికేషన్ ఉందో ఆ నోటిఫికేషన్ పీడిఎఫ్లోకి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎంటీఎస్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ ఇక్కడ చూసుకోవచ్చు. చాలామంది ఇక్కడ ఏవైతే మెన్షన్ చేసిన డేట్స్ ఉన్నాయో ఆ డేట్స్లో మాకు చాలా డౌట్స్ ఉన్నాయని చెప్పి అడిగారు. ఆ డౌట్స్కి సంబంధించిన డీటెయిల్స్ షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే మనం తెలుసుకుంటున్నటువంటి ఈ జాబ్ నోటిఫికేషన్ ఉందో ఈ నోటిఫికేషన్ అనేది చూసుకున్నట్లయితే మనకి మార్చ్ 22వ తారీఖున రిలీజ్ అయింది. అలాగే మనకి ఏప్రిల్ 30వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఇవైతే ఇంపార్టెంట్ డేట్స్లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఈ జాబ్స్కి సంబంధించిన ఏదైతే సెలక్షన్ ప్రాసెస్ ఎగ్జామ్స్ ఉంటాయో అందులో మనకి పేపర్ 1 ఎగ్జామ్ చూసుకుంటే మనకి జూలై 2022లో జరుగుతుందని చెప్పారు. జూలై మంత్ అని చెప్పి మెన్షన్ చేశారు, కానీ ఎగ్జాక్ట్గా డేట్ అయితే మెన్షన్ చేయాలి. ఇక నెక్స్ట్ పేపర్ 2 ఎగ్జామ్ చూసుకున్నట్లయితే మనకి పేపర్ 1 ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన డేటు పేపర్ 2 ఎగ్జామ్కి సంబంధించిన డేట్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ డేట్ అనేది మోస్ట్ ప్రాబబ్లీ మనకి డిసెంబర్లో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే మనకి జూలైలో ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతే రిజల్ట్ రావడానికి అట్లీస్ట్ అలా లేదన్నా సరే ఆగస్టు మంత్ ఎండింగ్ అని సెప్టెంబర్ అవుతుంది. తర్వాత ఎగ్జామ్ డేట్స్ ఇచ్చిన తర్వాత మనకి డిసెంబర్లో కల్లా ఈ పేపర్ 2 ఎగ్జామ్ అయితే కంప్లీట్ అవుతుంది. అలాగే చాలామంది అడుగుతుంది ఏంటంటే వేకెన్సీకి సంబంధించి ఎక్కువ డౌట్స్ అయితే అడుగుతున్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 8,000 అని చెప్పి మెన్షన్ చేశారు కదా, బట్ ఇక్కడ చూసుకుంటే 3,603 వేకెన్సీసే ఉన్నాయి. బట్ రిమైనింగ్ 5,000 పైన వేకెన్సీస్ ఏమైనాయి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇక్కడ మనం వేకెన్సీస్ అని అండర్లైన్ చేసి చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటీఎస్ మెన్షన్ చేశారు, తర్వాత హవల్దార్ ఇన్ సిబిఐసి అండ్ సిబిఎన్ అని చెప్పి మెన్షన్ చేశారు. మనకి ఇక్కడ మెన్షన్ చేసిన వేకెన్సీస్లో ఓన్లీ ఇక్కడ చూసుకుంటే హవల్దార్ ఇన్ సిబిఎస్సి అండ్ సిబిఎన్లోనే 3,603 వేకెన్సీస్ ఉన్నాయి. బట్ ఏవైతే ఎంటీఎస్ వేకెన్సీస్ ఉన్నాయో వాటిని విల్ బీ అప్డేటెడ్ ఇన్ లేటర్ అని చెప్పారు, అంటే విల్ బీ ఇంటిమేటెడ్ ఇన్ లేటర్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ఫర్మేషన్ ఎంటీఎస్కి సంబంధించి ఇంకా రాలా. ప్రజెంట్ వచ్చిన ఒక సోర్స్ ప్రకారం మాత్రమే 5,000 వేకెన్సీస్ అయితే ఉంటాయి అక్రాస్ సెంట్రల్ గవర్నమెంట్లో. బట్ ఆ వేకెన్సీస్ అనేవి ఇంకా పెరిగితే మనకి 6,000 లేదా 7,000 అవ్వచ్చు. ఆ సంఖ్య కానీ పెరిగితే మనకి అరౌండ్ మనకి ఎస్ఎస్సి రిక్రూట్మెంట్ 2022 నుంచి మనకి 10,000 వరకు పోస్టులు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి, అది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనం ఇంకేమీ డీటెయిల్స్ అవసరం లేదు కాబట్టి సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్లోకి అయితే డైరెక్ట్గా అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, కాస్త డీటెయిల్స్గా చెప్తాను, కొంచెం వినండి. టైం వేస్ట్ అయినా పర్వాలేదు, కాస్త డీటెయిల్గా చెప్తాను. చాలామంది సెలక్షన్ ప్రాసెస్ మీద చాలా డౌట్స్ అనేది రైజ్ చేశారు. ఫ్రెండ్స్, యాక్చువల్లీ సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి ఈ నోటిఫికేషన్లో 2 జాబ్స్ ఉన్నాయి. ఒకటి చూసుకుంటే ఎంటీఎస్, ఇంకోటి చూసుకుంటే హవల్దార్. ఈ సెలక్షన్ ప్రాసెస్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది. యాక్చువల్గా మనకి చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి అండర్లైన్ చేస్తాను చూడండి. ఇక్కడ మనకి మెన్షన్ చేసింది ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్ పేపర్ 1, పేపర్ 2 అనే ఎగ్జామ్స్ ఉంటాయి. పేపర్ 1 ఎగ్జామ్ చూసుకుంటే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, పేపర్ 2 చూసుకుంటే మనకి డిస్క్రిప్టివ్ అంటే రాతపూర్వకంగా ఏదైతే టెస్ట్ ఉంటుందో దానికి సంబంధించిన టెస్ట్. అయితే మనకి చూసుకున్నట్లయితే హవల్దార్ పోస్ట్ కానీ ఎంటీఎస్ పోస్ట్ కానీ ఇవి 2 కామన్గా ఉంటాయి. బట్ హవల్దార్ పోస్ట్కి స్పెషల్గా మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా అవైలబుల్గా ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేయడం అయితే జరిగింది. అంటే మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన ఎంటీఎస్ అండ్ హవల్దార్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎంటీఎస్ జాబ్స్కి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత డిస్క్రిప్టివ్ పేపర్ ఎగ్జామ్ ఉంటుంది. అయితే హవల్దార్ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. బట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది అడిషనల్గా హవల్దార్ జాబ్స్కి ఉంటాయి, అది గుర్తుంచుకోండి. నేను అర్థం కావాలని చెప్పి కాస్త డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేశాను, అదైతే గుర్తుంచుకోండి. ఒకసారి మనం పేపర్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉందో వాటికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ షేర్ చేస్తున్నాను కాబట్టి మళ్ళీ కూడా చెప్తున్నాను, అది గుర్తుంచుకోండి. ఇక్కడ మనకి చూసుకుంటే ఎగ్జామ్ పేపర్ మనకి 100 మార్క్స్ ఉంటుంది. అలాగే ఎగ్జామ్ పేపర్కి సంబంధించి 90 మినిట్స్ టైం ఇస్తారు, అంటే 1.5 అవర్ టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఎగ్జామ్ పేపర్ని 4 పార్ట్లుగా డివైడ్ చేశారు. పార్ట్ 1లో చూసుకుంటే మనకి జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, దీనికి సంబంధించి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ అయితే ఉంటాయి. అలాగే పార్ట్ 2లో చూసుకున్నట్లయితే మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటాయి, దీనికి సంబంధించి కూడా 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. ఇక పార్ట్ 3లో న్యూమరికల్ యాప్టిట్యూడ్, దీనికి సంబంధించి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్.
ఫైనల్గా పార్ట్ 4లో జనరల్ అవేర్నెస్, దీనికి సంబంధించి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్ అయితే ఉంటాయి. అయితే చాలామంది అడుగుతున్నటువంటి ఇంకొక డౌట్ ఏంటంటే ఎగ్జామ్ ఏ లాంగ్వేజెస్లో ఉంటుంది అని చెప్పి. ఫ్రెండ్స్, నేను చాలాసార్లు చెప్పాను మీకు, ఎగ్జామ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటికి బైలింగ్వల్ మాత్రమే, అంటే 2 లాంగ్వేజెస్లోనే ఉంటుంది. అయితే ఒకటి ఇంగ్లీష్, రెండోది చూసుకుంటే హిందీ, ఈ 2 లాంగ్వేజెస్లో మాత్రమే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అదైతే గుర్తుంచుకోండి. ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇంగ్లీషు, హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఎగ్జామ్ ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. అండర్లైన్ కూడా చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి చూడొచ్చు. పేజ్ నెంబర్ వచ్చి 15 నోటిఫికేషన్లో. మీరు ఆ 15th పేజ్కి వెళ్ళి కింద చూస్తే మీకు ఎగ్జామ్లో చూసుకుంటే హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. అది చూడొచ్చు. ఎట్ ది సేమ్ టైం నెగిటివ్ మార్క్స్ సంబంధించి చాలామంది అడుగుతున్నారు. ఫ్రెండ్స్, నెగిటివ్ మార్క్స్ చూసుకుంటే 0.25 నెగిటివ్ మార్క్స్ అనేది ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు. అది గుర్తుంచుకోండి. ఒకసారి నెగిటివ్ మార్క్సింగ్ కూడా సంబంధించిన డీటెయిల్స్ కూడా ఒకసారి చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, యాక్చువల్గా మనం ఒక ఎగ్జామ్ పేపర్లో ఒక 4 క్వశ్చన్స్ ఉన్నాయని అనుకుందాం. యాక్చువల్లీ మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఆ 4 క్వశ్చన్స్లో మనకి 3 క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసు, ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఆన్సర్స్ 3 తెలుసు. ఆ 3 కూడా మనం ఆన్సర్ చేసాం. అయితే ఒక క్వశ్చన్కి మనకి ఆన్సర్ తెలియదు, దాన్ని ఏదో లక్కీ చాయిస్గా వదిలేసాం. బై అన్లక్ అది మనకి ఫెయిల్ అయిపోయింది. అంటే మనకి రావాల్సిన మార్క్స్ యాక్చువల్గా చూసుకున్నట్లయితే నార్మల్గా చూసుకుంటే 3 మార్క్స్ రావాలి. బట్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండడం వల్ల పోయిన మార్కుతో పాటు అడిషనల్గా దానికి తప్పు వల్ల వచ్చినటువంటి మార్క్స్ కూడా యాడ్ చేస్తారు. అంటే ఇప్పుడు మనకి 3 కరెక్టే, ఒకటి రాంగ్ అయింది కాబట్టి 4కి అవుట్ ఆఫ్ 3 రావాలి. బట్ ఇక్కడ మనకి 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మనకు వచ్చేటటువంటి మార్క్స్ 2.75. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి నెగిటివ్ మార్క్స్ సంబంధించి మళ్ళీ అడగండి. ఇంకొంచెం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. కాస్త డీటెయిల్గానే చెప్పాను, చాలామందికి అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి కామెంట్ అయితే చేయండి, మళ్ళీ మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక నెక్స్ట్ మనం డిస్క్రిప్టివ్ పేపర్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మనకి పేపర్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉందో మల్టిపుల్ చాయిస్ బేస్డ్ది, అది కంప్లీట్ అయిపోయిన రిజల్ట్ వచ్చిన తర్వాతే మనకి డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. ఈ డిస్క్రిప్టివ్ పేపర్లో మనకి షార్ట్ ఎస్సే అండ్ లెటర్ రైటింగ్ ఇంగ్లీష్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ ఇంక్లూడింగ్ 8th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అయితే ఇక్కడ మనకి చూసుకుంటే దీనికి సంబంధించి టోటల్గా మనకి 50 మార్క్స్ అయితే ఉంటాయి. మనకి లెటర్ రైటింగ్ సంబంధించి 25 మార్క్స్, ఎస్ఏ రైటింగ్ సంబంధించి 25 మార్క్స్ ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే ఈ డిస్క్రిప్టివ్ పేపర్ ఎగ్జామ్ చూసుకుంటే అరౌండ్ మనకి 45 minutes ఆఫ్ టైం అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ 2 పేపర్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళైతే జాబ్ అనేది గెట్ చేయొచ్చు డైరెక్ట్గా MTS జాబ్కి అయితే. ఒకవేళ మీరు హవల్దార్ జాబ్ గెట్ చేయాలనుకుంటే, హవల్దార్ జాబ్కి అప్లై చేసుకున్నట్లయితే మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లు కూడా ఉంటాయి. అవి కూడా ఒకసారి చెప్పేసిన తర్వాత మీకు సిలబస్ అనేది ఇంకొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే మధ్యలో ఎటువంటి ల్యాగ్ అయితే ఉండకూడదని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. అందుకని ముందు ఫిజికల్ స్టాండర్డ్సే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఫిజికల్ స్టాండర్డ్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మేల్ క్యాండిడేట్స్కి చూసుకున్నాం. ఇక్కడ అండర్లైన్ చేశాం కదా. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ జాబ్కి అప్లై చేసే క్యాండిడేట్ ఉన్నారో మేల్ క్యాండిడేట్స్, వాళ్ళ హైట్ చూసుకుంటే 157.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అదైతే మీరు గుర్తుంచుకోండి. ఇక్కడ 157.5 సెంటీమీటర్స్ ఉన్న మేల్ క్యాండిడేట్ మాత్రమే ఈ హవల్దార్ జాబ్కి అప్లై అయితే చేసుకోగలరు. ఎట్ ది సేమ్ టైం చెస్ట్ చూసుకున్నట్లయితే మనకి 76 సెంటీమీటర్స్ ఉండాలి, అంటే 76 సెంటీమీటర్స్ ఉండాలి. ఇక్కడ మనకి ఇలా టేప్ అయితే పెట్టేసి ఇలా ఇక్కడ పిన్ పెట్టి చెక్ చేస్తారా, ఆ టైంలో మనకి చూసుకుంటే చెస్ట్ 76 సెంటీమీటర్స్ ఉండాలి. ఎట్ ది సేమ్ టైం మనం బ్రీతింగ్ తీసుకుంటాం కదా, ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోమని చెప్తారు. డీప్ బ్రీత్ తీసుకున్న తర్వాత చెస్ట్ అనేది కాస్త ఎక్స్పాండ్ అవుతుంది. ఆ ఎక్స్పాన్షన్ టైంలో మనకి 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అయితే జరగాలని చెప్పారు. అంటే నార్మల్ బ్రీత్ తీసుకున్నప్పుడు చెస్ట్ 76 సెంటీమీటర్స్ ఉంటే డీప్ బ్రీత్ తీసుకున్న తర్వాత 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అయ్యి అరౌండ్ 81 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఇంకా ఎక్కువ ఎక్స్పాండ్ అవ్వచ్చు, మినిమం 5 సెంటీమీటర్స్ అనేది కంపల్సరీగా ఎక్స్పాండ్ అయితే అవ్వాలి. అది గుర్తుంచుకోండి, ఒకసారి మీరు అవి చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఫీమేల్ క్యాండిడేట్స్. ఈ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ హైట్ చూసుకుంటే 152 సెంటీమీటర్స్, అంటే 152 సెంటీమీటర్స్ అయితే ఉండాలని చెప్పారు హవల్దార్ జాబ్కి అప్లై చేసే క్యాండిడేట్కి, ఫీమేల్కి. ఇక వెయిట్ చూసుకున్నట్లయితే 48 kgs మస్ట్ అండ్ షుడ్గా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు ఇక ఫీమేల్ క్యాండిడేట్స్కి. ఇవైతే మనకి ఫిజికల్ స్టాండర్డ్కి సంబంధించిన డీటెయిల్స్. ఇక నెక్స్ట్ మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్, యాక్చువల్గా మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ డీటెయిల్సే ముందుగా ఇచ్చారు. బట్ ఫిజికల్ స్టాండర్డ్స్ అనేది ఎందుకు చెప్పానంటే, ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో లేని వాళ్ళు అప్లై చేసిన వేస్ట్, వాళ్ళకి జాబ్ అయితే రాదు. ఎందుకంటే వాళ్ళ హైట్ అనేది 157.5 సెంటీమీటర్స్ లేకపోతే వాళ్ళు జాబ్కి వెళ్ళినా సరే హైట్ లేదని చెప్పేసి వాళ్ళు రిజెక్ట్ అయితే చేస్తారు, లేదా వెయిట్ లేదని చెప్పి రిజెక్ట్ అయితే చేస్తారు. ముందే ఆ డీటెయిల్స్ తెలుసుకుంటే మనకి ఇన్ఫర్మేషన్ క్లియర్ అవుతుందని చెప్పి ముందుగానే ఆ డీటెయిల్స్ అనేది షేర్ చేశాను మీకు. ఆ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ అని చెప్పి. ఇక నెక్స్ట్ మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ డీటెయిల్స్ అయితే చూద్దాం.
ఫ్రెండ్స్ మనకి ఫిజికల్ ఎఫిషియన్సీలో కూడా మనకి మేల్ క్యాండిడేట్స్కి ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా సపరేట్గా ఇచ్చారు. ఆ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మేల్ క్యాండిడేట్స్కి చూసుకుందాం. మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి ఒక వాకింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ వాకింగ్ టెస్ట్లో మేల్ క్యాండిడేట్స్ 1600 మీటర్స్ అంటే 1.6 కిలోమీటర్స్ అనేది వాకింగ్ చేయాలి. అయితే దీన్ని చూసుకుంటే 15 మినిట్స్ లోపు కంప్లీట్ చేయాలి. అదే ఫిమేల్ క్యాండిడేట్స్ చూసుకుంటే 1 కిలోమీటర్ వాకింగ్ చేస్తే సరిపోతుంది. బట్ వాళ్ళ 1 కిలోమీటర్ కూడా వాళ్ళకి 20 మినిట్స్ అనేది టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకుంటే సైక్లింగ్ కూడా ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. ఆ సైక్లింగ్ చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్కి 8 కిలోమీటర్స్ ఉండాలి. దీన్ని చూసుకున్నట్లయితే 30 మినిట్స్ కంప్లీట్ చేయాలి. అంటే 8 కిలోమీటర్స్ సైక్లింగ్ చేయాలి, 30 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. ఇక నెక్స్ట్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చూసుకుంటే 3 కిలోమీటర్స్ సైక్లింగ్ ఉంటుంది. వాళ్ళు 25 మినిట్స్ లోపు కంప్లీట్ అయితే చేయాలి. ఇవైతే మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన డేటాస్. ఫ్రెండ్స్ సెలక్షన్ ప్రాసెస్ ఏదైతే స్టేజెస్ ఉంటాయో ఆ స్టేజెస్ అన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఏదైతే సిలబస్ ఉంటుందో ఆ సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అది చూసుకోవచ్చు, ఇక్కడ మనకి క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. అంటే జనరల్ ఇంగ్లీష్ ఉంది కదా, ఆ ఇంగ్లీష్లోని మనకి ఏ టాపిక్స్ కవర్ అవుతాయి, అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏ టాపిక్స్ కవర్ అవుతాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనే దాని మీద అండర్లైన్ చేశాను. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే ఉందో ఆ డీటెయిల్స్ ఒకసారి చదివి తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యాండిడేట్స్ అండర్స్టాండింగ్ ది బేసిక్ ఆఫ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇట్స్ వొకాబులరీ, గ్రామర్, సెంటెన్స్ స్ట్రక్చర్, సినోనమస్, యాంటోనమస్ అండ్ ఇట్స్ కరెక్ట్ యూసేజెస్ ఎక్సెట్రా అండ్ రైటింగ్ ఎబిలిటీ వుడ్ బీ టెస్టెడ్. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే ఫ్రెండ్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ ఏంటి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వల్ల యూసెస్ ఏంటి, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏదైతే వొకాబులరీ ఉంటుందో ఆ వొకాబులరీ, గ్రామరు, సెంటెన్సెస్, యాంటోనిమ్స్, సినోనిమ్స్ ఏవైతే టాపిక్స్ ఉంటాయో ఆ టాపిక్స్ బేస్డ్ మీద క్వశ్చన్స్ అనేవి రావడం అయితే జరుగుతాయని చెప్పి మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్ ఇంగ్లీష్కి సంబంధించి పెద్దగా అయితే మీకు ఇక్కడ కంగారు పడాల్సింది లేదు. సిలబస్ అయితే మరీ అంత డెప్త్గా అయితే ఉండదు. ఈ సిలబస్ అనేది చాలా సింపుల్గానే ఉంటుంది, అదైతే గుర్తుంచుకోండి. ఈ సిలబస్తో మీరు ఈజీగా కవర్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ అనేది పెద్ద డెప్త్గా అయితే లేదు. మీరు నార్మల్గా చూసుకుంటే ఏపీపీఎస్సీకి సంబంధించి, టీఎస్పీఎస్సీకి సంబంధించి ఏవైతే ఇచ్చే సిలబస్లు ఉంటాయి అవి చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఇవి ఆ లెవెల్ జాబ్స్ అయితే కాదు, అక్కడ సిలబస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఎస్ఐ కానిస్టేబుల్కి ఇచ్చే సిలబస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు కనుక తెలంగాణలో వచ్చే ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వబోతున్నా, లేదా ఆంధ్రప్రదేశ్లో ఏమైనా జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నా, మీకు ఇది పెద్ద కాంపిటీషన్ అయితే కాదు ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు మనం జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి ఏవే టాపిక్స్ ఉంటాయో ఆ టాపిక్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు నేను అండర్లైన్ చేస్తాను చూడండి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి ఏ టాపిక్స్ ఉంటాయి, అంటే ఎగ్జామ్లో ఏ టాపిక్స్ బేస్డ్ మీద క్వశ్చన్స్ వస్తాయో ఆ టాపిక్కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చూసుకుంటే సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్కి సంబంధించిన టాపిక్ అనేది ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఈ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఒక పజిల్స్ ఇచ్చి ఆ పజిల్కి ఈ పజిల్కి ఉన్న సిమిలారిటీ ఏంటి, దానికి దీనికి మధ్యలో ఉన్న తేడాలు అంటే ఒక 5 తేడాలను గుర్తించండి అనే టాపిక్స్ ఉంటాయి కదా, దాని మీద మనకి ఫస్ట్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది. ఈ కాన్సెప్ట్ మీద మనకి కొన్ని మార్క్స్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతాయి. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి విజువలైజేషన్, స్పేస్ విజువలైజేషన్, మనకి ఏవైతే ఒక ఆబ్జెక్ట్ని చూస్తామో వాటికి సంబంధించినటువంటి విజువలైజేషన్, వాటికి సంబంధించిన షాడోస్ ఏ వేలో పడుతుంటాయి, ఇటువంటి వాటి మీద బేస్డ్ మీద క్వశ్చన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్, మనకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి రావడం అయితే జరుగుతాయి. ఇవి ఇన్డెప్త్గా చెప్పాలంటే వీడియో అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. బట్ జనరల్గా ఏ టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్కి సంబంధించిన లైట్ ఇన్ఫర్మేషన్ అనేది టచ్ చేస్తున్నాను. ఇక నెక్స్ట్ చూసుకుంటే అనాలిసిస్కి సంబంధించి, అలాగే నెక్స్ట్ జడ్జిమెంట్కి సంబంధించి మనకి ట్రూ ఆర్ ఫాల్స్ అని ఉంటాయి కదా, వాటికి సంబంధించిన బేసిక్ క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత మనకి డెసిషన్ మేకింగ్, అంటే ఒక సిచ్యువేషన్ బట్టి ఎటువంటి డెసిషన్ తీసుకుంటున్నామని మేక్ చేసేటటువంటి ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, దాని మీదకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత చూసుకుంటే మనకి విజువల్ మెమొరీకి సంబంధించి మనం ఒకసారి ఒక ఆబ్జెక్ట్ని చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఒక రూమ్లోకి వెళ్ళి ఒక ఆబ్జెక్ట్ని చూస్తే ఆ ఆబ్జెక్ట్ సరౌండింగ్స్లో ఏ రకాల వస్తువులు ఉన్నాయి ఇటువంటి ఫైండ్ చేసి ఉంటుంది కదా, అటువంటి విజువల్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత మనకి డిస్క్లైమరింగ్ అబ్జర్వేషన్స్, తర్వాత బ్లడ్ రిలేషన్స్ ఉంటాయి కదా, ఆ బ్లడ్ రిలేషన్స్ మీద, కాన్సెప్ట్స్ మీద మనకి ఫిగర్స్, క్లాసిఫికేషను, అర్థమెటికల్ నెంబర్ సిరీసు, నాన్ వెర్బల్ సిరీసు ఏవైతే ఉంటాయో వీటన్నిటి మీద కూడా మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతాయి. ఫ్రెండ్స్ మీకు చెప్తున్నాను కదా, ఇన్ డెప్త్గా చెప్పాలంటే చాలా లెంత్ అయితే అయిపోతుంది, అదైతే గుర్తుంచుకోండి. జస్ట్ ఇక్కడ మీకు ఏ టాపిక్స్ కవర్ అవుతున్నాయో అది మాత్రమే షేర్ చేస్తున్నాను, అది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనకి న్యూమరికల్ యాప్టిట్యూడ్. ఫ్రెండ్స్ ఈ న్యూమరికల్ యాప్టిట్యూడ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ అండర్లైన్ చేస్తున్నాను చూడండి, న్యూమరికల్ యాప్టిట్యూడ్.
ఫ్రెండ్స్ న్యూమరికల్ యాప్టిట్యూడ్లో మనకి చూసుకున్నట్లయితే ఏదైతే మనం జనరల్గా నేర్చుకునేటటువంటి మ్యాథమెటిక్స్ ఉంటాయో ఆ మ్యాథమెటిక్స్ బేస్డ్ మీద ఇక్కడ కంప్లీట్ చేయొచ్చు. ఇక్కడ పెద్దగా వేరే క్వశ్చన్స్ అయితే ఏముండవు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డెసిమల్స్, ఫ్రాక్షన్స్, రిలేషన్షిప్ బిట్వీన్ నెంబర్స్ అండ్ ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్, పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రపోజన్స్, యావరేజెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్, లాస్, డిస్కౌంట్స్, టేబుల్స్, గ్రాఫ్స్, ఇవి టైమ్ అండ్ డిస్టెన్స్ ఏవైతే ఉంటాయో అంటే మనం జనరల్గా రెగ్యులర్గా ఇప్పుడు దాకా 10th క్లాస్ స్టాండర్డ్ వరకు ఏవైతే నేర్చుకున్నటువంటి మ్యాథమెటిక్స్ ఉంటాయో ఆ మ్యాథమెటిక్స్ బేస్డ్ మీద కాస్త వేరే లెవెల్లో క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అంటే కాస్త డిఫికల్టీ లెవెల్స్ని పెంచుతూ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఈ జాబ్స్ కూడా మనకి 10th క్లాస్ బేస్డ్ జాబ్సే కాబట్టి, అంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్తోనే అప్లై చేసుకునే జాబ్స్ కాబట్టి ఇప్పటి వరకు 10th క్లాస్లో వరకు మనం ఏదైతే కంప్లీట్ చేసిన మ్యాథమెటిక్స్ ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ని బేస్ చేసుకుని క్వశ్చన్సే ఉంటాయి ఈ న్యూమరికల్ యాప్టిట్యూడ్లో. ఇందులో మనకి చూసుకున్నట్లయితే నెంబర్ సిరీస్కి సంబంధించిన డీటెయిల్స్, డెసిమల్స్కి సంబంధించి, తర్వాత మనకి ఫండమెంటల్స్ ఆఫ్ నెంబర్స్కి సంబంధించి, అట్ ది సేమ్ టైం మనకి పర్సంటేజెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, రేషియోస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ప్రాఫిట్ అండ్ లాస్, ఇంట్రెస్ట్ రేట్ని క్యాలిక్యులేట్ చేయడం, తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్కి సంబంధించిన బేస్డ్ క్వశ్చన్స్ అనేవి రావడం అయితే జరుగుతాయి. ఇక నెక్స్ట్ అండ్ ఫైనల్ చూసుకున్నట్లయితే మనకి జనరల్ అవేర్నెస్. ఫ్రెండ్స్ ఈ జనరల్ అవేర్నెస్ అంటే ఇక్కడ మనకి చాలా వైడ్ యాంగిల్లో మనకి సిలబస్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు దాకా మనం ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ని ప్రిపేర్ అవ్వడానికి ఎంత మన మెమరీని కన్జ్యూమ్ చేయాలి, ఈ ఒక్క జనరల్ అవేర్నెస్కి ప్రిపేర్ అవ్వడానికి అంత మెమరీని అయితే కన్జ్యూమ్ చేయాల్సి అయితే ఉంటుంది. అంటే అంత మెమరీని యూస్ చేసుకోవాల్సి వస్తుంది. యాక్చువల్గా ఈ జనరల్ అవేర్నెస్ అంటే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా కవర్ అయిపోతుంది. ఇందులో మనకి న్యూమరికల్ యాప్టిట్యూడ్ కవర్ అయిపోతుంది, రీజనింగ్ అండ్ ఇంటెలిజెన్స్ కవర్ అయిపోతుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా కవర్ అయిపోతుంది. ఎందుకంటే జనరల్ అవేర్నెస్ అనేది చిన్న టాపిక్ అయినా కానీ చాలా ఎక్కువ డెప్త్ అయితే ఉంటుంది. ఇక్కడ యాక్చువల్గా చూసుకున్నట్లయితే ఇందులో ఇచ్చిన టాపిక్స్కి సంబంధించి చెప్పాలంటే ఇక్కడ మనకి ఎకానమీకి సంబంధించి అడుగుతారు, పాలిటిక్స్ సంబంధించి వాట్ ఎవర్. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు నేను అండర్లైన్ చేసి ఏం చెప్పలేను కానీ కరెంట్ అఫైర్స్ లాంటిది ఫ్రెండ్స్. ఈ జనరల్ అవేర్నెస్ కూడా కరెంట్ అఫైర్స్ యాడ్ అయి ఉంటే మనకి అవార్డ్స్కి సంబంధించి ఏవైతే ప్రతి టాపిక్ ఉంటుందో ప్రతి టాపిక్ కూడా మనకి జనరల్ అవేర్నెస్ అయితే ఇంక్లూడ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు నేను అండర్లైన్ చేసి చెప్పినా కానీ మీకు చాలా సింపుల్ అనిపిస్తుంది కానీ మీకు ప్రతి టాపిక్ కూడా ఇందులో కవర్ అయ్యి ఉంటుంది. వీలైనంత వరకు ఈ ఎస్ఎస్సి, ఎంటీఎస్ అండ్ హవల్దార్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వడానికి ఏవైతే ద బెస్ట్ బుక్స్ ఉంటాయో ఆ బెస్ట్ బుక్స్కి సంబంధించిన డీటెయిల్స్ షేర్ చేస్తాను. దానితో పాటు ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, ఏదైతే మన ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ ఉందో ఆ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ సంబంధించి ప్లే స్టోర్లో ఒక యాప్ని లాంచ్ చేసాం. ఆ యాప్ నేమ్ చూసుకుంటే ఎడ్యుకేషన్ కాన్సెప్ట్సే. ఆ యాప్లో చూసుకుంటే మీకు ఎస్ఎస్సి, ఎంటీఎస్కి సంబంధించి, ఎస్ఎస్సి జేడీ కానిస్టేబుల్, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్సి జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి క్లాసెస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. అది కూడా ఇప్పుడు ప్రజెంట్ వచ్చినటువంటి సిలబస్లు ఏవైతే ఉంటాయో ఆ సిలబస్లను బేస్ చేసుకుని మీకు ప్రైస్ కూడా చాలా తక్కువగా అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన యాప్ లింక్ ఇస్తాను. అక్కడ క్లిక్ చేసి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకుని ఏవైతే కోర్సులు ఉంటాయో ఆ కోర్సును పర్చేస్ చేసి ఈ జాబ్స్కి అయితే ప్రిపేర్ అవ్వచ్చు. ఎట్ ది సేమ్ టైం మనం తెలంగాణకు సంబంధించినటువంటి క్లాసెస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉందో సిలబస్కి సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినంత వరకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే లేదా ఏమన్నా మిస్టేక్స్ నేను చేశాను అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ కోసం, ఇటువంటి సిలబస్ ప్రోగ్రామ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైనంత త్వరగా ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలో, అంటే ఈ ఎస్ఎస్సి, ఎంటీఎస్ జాబ్స్కి ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో వీడియో కూడా పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ చేసిన